నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి. వియత్నాంలో భారతీయ టూరిస్టుల బోటు బోల్తా, ఏపీ తెలంగాణ పర్యాటకులు సహా 15 మంది మృతి. వియత్నాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో పలువురు తెలుగువారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన శ్రీధర్, కాకినాడకు చెందిన యువకుడు, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ అనే మహిళ ఈ ప్రమాదంలో చనిపోయారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన మరో 4 గల్లంతయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ ద్వీపం సమీపంలోని హలాంగ్ బేలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి బోటు 32 మంది పర్యాటకులు, 4 సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని వియత్నాంలోని భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఒక అత్యంత బాధాకరమైన సంఘటనలో వియత్నాం ఫ్యూ క్వాక్ దీవి సమీపంలో కొద్ది గంటల కిందట భారతీయ పర్యాటకులు విహరిస్తున్న పడవ మునిగిపోయింది. స్థానిక అధికారులు ప్రస్తుతం రెస్క్యూ సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సేకరిస్తున్నా అని ఎంబసీ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు గాలింపు సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదంలో 23 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. బాధితులకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అలాగే హనోయ్ కూడా మరో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ భారత్ నుంచి తమ డీలర్లను ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది వెళ్ళగా వీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన 35, తెలంగాణకు చెందిన 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ దీవి వద్ద 3 పడవల్లో విహారయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రయాణం మొదలైన 100 మీటర్ల తర్వాత ఈ ఘటన జరిగింది. హోన్ మే నుంచి అనాథోయ్ పోర్టుకు బోటు వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం కారణంగా వియత్నాంలో చిక్కుకున్న ఏపీ, తెలంగాణ టూరిస్టుల సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.